కొంతమంది వస్తారు, చరిత్ర చదువుతారు. కొంతమంది వస్తారు, చరిత్రలో కలిసిపోతారు. కానీ ఒక్కడే వస్తాడు, చరిత్ర సృష్టిస్తాడు. ఆ ఒక్కడే బోడే రామచంద్ర యాదవ్. ఆయన్ని ఆపాలని చూశారు. ఆయన అడుగుల చప్పుడుకే అడ్డు తప్పుకోవాలని వాళ్లకు తెలీదు. ఆయన్ని భయపెట్టాలని చూశారు. ఆయన పేరు చెబితేనే భయం పారిపోతుందని వాళ్లకు తెలీదు. బీసీ సింహగర్జనను అడ్డుకోవాలని చూసిన ప్రభుత్వ కుట్రను కోర్టు మెట్లపైనే చిత్తు చేసిన ఈ యోధుడు ఇప్పుడు ప్రజాక్షేత్రంలో అంతిమ తీర్పుకు సిద్ధమయ్యాడు. రామచంద్ర యాదవ్. ఆ పేరు ఒక బ్రాండ్, పోరాటానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన ఒక్కసారి డిసైడ్ అయితే వార్ వన్ సైడే. బీసీల హక్కుల కోసం గర్జించాలని ఆయన డిసైడ్ అయ్యారు. దాన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. కానీ అంతిమంగా గెలిచింది రామచంద్ర యాదవ్ సంకల్పమే. ఎందుకంటే ఆయన దేనికైనా తెగిస్తాడు. ప్రభుత్వం అనుకుంది, అనుమతి నిరాకరిస్తే సభ ఆగిపోతుందని. రామచంద్ర యాదవ్ భయపడి వెనక్కి తగ్గుతాడని. కానీ వాళ్ళు తలిపడింది ఒక ఫైటర్తో. ఆయన వెనక్కి తగ్గలేదు, న్యాయ పోరాటానికి తెగించాడు. హైకోర్టు తలుపు తట్టి ప్రభుత్వ కుట్రలా పీచమణిచాడు. ఇది ఆయన తెగింపుకు, ఆయన ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం. ఒక్కటి మాత్రం నిజం, బోడే రామచంద్ర యాదవ్ను తక్కువ అంచనా వేయకూడదు, ఆయనతో పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆయన శాంతియుతంగా పోరాడతాడు. అవసరమైతే న్యాయ పోరాటానికి తెగిస్తాడు. ఆయన ఓటమిని అంగీకరించడు, గెలిచే వరకు వదిలిపెట్టడు. ఆయనది వన్ మ్యాన్ ఆర్మీ. అడ్డుగోడలను బద్దలు కొట్టుకొని సింహం ఇప్పుడు వేటకు సిద్ధమైంది. న్యాయస్థానంలో గెలిచింది. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో చరిత్ర సృష్టించబోతోంది. ఫిబ్రవరి 22న విజయవాడలో జరగబోయేది కేవలం బీసీ సింహగర్జన కాదు. అది బోడే రామచంద్ర యాదవ్ ఎవరో, ఆయన పవర్ ఏంటో, ఆయన తెగింపు ఏంటో ప్రత్యర్థులకు రుచి చూపించే రోజు. ఆ రోజు ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త శకం ప్రారంభం కాబోతుంది. ఆ శకానికి రారాజు బోడే రామచంద్ర యాదవ్.